బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం సుబ్బారావు గారు. నమస్తే అండి. రీసెంట్ న్యూస్ ఒకటి మనం చూసామండి. అంటే దానికి సంబంధించిందే రకరకాల కథనాలు చూస్తూ ఉన్నాం మనం. సీరియల్ యాక్టర్ చందు అండ్ దాని తర్వాత పవిత్ర. యాక్చువల్గా జరిగింది ఏంటి? అండ్ అక్కడి వరకు అంటే చావు వరకు వెళ్ళాల్సినంత అవసరం ఏమొచ్చిందని మనం అనుకోవాలి. ఈ కుటుంబ కలహాలు స్టార్ట్ అయ్యి ఆయన వేరే మ్యారేజ్ వైపుకి వెళ్ళటం జరిగింది అనుకోవాలా? ఎలా ఏ విధంగా జరిగింది? మీకు తెలిసిన వాస్తవ కోణాలు ఏంటి? ఇది మొత్తం అర్థం చేసుకోవటానికంటే మీరు అడిగిన ప్రశ్నని పవిత్ర జయరామ్ గారి టోటల్గా ఆవిడ యొక్క జీవితం ఏం జరిగింది లాస్ట్ 20-25 ఇయర్స్ నుంచి మనం చూస్తే ఒక కన్క్లూజన్ వస్తుందండి. అంతేకాకుండా ఆవిడ యొక్క మొత్తం లైఫ్లో చివరి అంకాన్ని పక్కన పెడితే మిగిలిన లైఫ్ చివరి అంకంలో చేసినటువంటి 1-2 తప్పులు మొత్తం జీవితాన్ని ఎలా మార్చేసినాయి, ఆమె ఒక్క జీవితాన్నే కాదు కుటుంబాలని ఎలా మార్చేసినాయి అనేది అర్థమవుతుందండి. ఇప్పుడు నేను చెప్పేది కొంతమంది నచ్చకపోవచ్చు. నిన్నటి వరకు ఆవిడని అభిమానించి ఈ రోజున ఆవిడని వేరే విధంగా చూసేటువంటి వాళ్ళు చాలామంది ఉండొచ్చు. కానీ ఆ జరిగినటువంటి ప్రయాణం, ఆమె చేసినటువంటి ప్రయాణం చాలామంది చిన్న వయసులో పెళ్లి చేసుకున్న వాళ్ళకి, చిన్న వయసులో అంటే పెళ్ళికి ముందు ఎంతో చదవాలి, నా జీవితాన్ని మరో రకంగా ఊహించుకోవాలి అనుకునేటువంటి ఆడవాళ్ళకి, లేదు పిల్లలు పుట్టిన తర్వాత ఇంజనీరింగ్ వరకు చదివి పిల్లలు పుట్టిన వెంటనే జాబ్ మానేసి ఇంట్లో ఖాళీగా ఉన్నటువంటి కొంతమందికి, సో చాలామందికి ఇది ఒక పాఠం అండి. ఇది ఒక లెసన్ మనకు తెలియజేస్తుంది. ఒక రకంగా కొంత ఇన్స్పిరేషన్ కూడా ఇస్తుంది ఒక లెవెల్ వరకు. సో దీని ఏమిటి అసలు అనేటువంటిది చూద్దామండి. పవిత్ర జయరామ్ గారు అనేటువంటి ఆమె ఒక చిన్న గ్రామంలో 16 సంవత్సరాలు అదే స్కూల్లో, అంటే ఆ ఊర్లో ఉన్నటువంటి స్కూల్లోనే చదువుకొని 16 సంవత్సరాల వరకు నడిపినటువంటి ప్రయాణం వెంటనే 16-17 సంవత్సరాల్లోనే కుటుంబ పరిస్థితుల వల్ల మ్యారేజ్ చేయటం, మ్యారేజ్ చేసిన 1-2 సంవత్సరాల్లోనే ఆమెకి ఆ తరువాత 2-3 సంవత్సరాల్లో 2 పిల్లలు పుట్టడం, అంటే 20-21 సంవత్సరాలు వచ్చేటప్పటికి 2 పిల్లలు. అదే సందర్భంలో ఆమె భర్త నుండి విడిపోయిన సందర్భం, ఎందుకు ఏం కారణాలు అనేది మనకు అనవసరం, విడిపోయినటువంటి సందర్భం. అంటే 21-22 సంవత్సరాలప్పటికీ ఆమె 2 పిల్లలతో భర్త నుంచి దూరంగా విడివడి పేరెంట్స్తో బాధ్యత, ఈ పిల్లల బాధ్యతను చూస్తూ నిలబడినటువంటి మహిళ అండి. ఒక్కసారి ఆలోచించండి. అప్పుడు వరకు నాలెడ్జ్ లేదు, పెద్దగా చదువుకోలేదు, లోకజ్ఞానం లేదు, డిగ్రీస్ లేవు జాబ్ చేయటానికి. ఇలాంటి సందర్భంలో 2 పిల్లల యొక్క భవిష్యత్తు ఆవిడ ముందు అలా కదలాడుతూ ఉంటుంది. చాలామందిలో ఇది కనిపిస్తూ ఉంటుందండి. అలాంటి సందర్భంలో ఆమెకి తెలిసినటువంటి ఎవరో ఒక వ్యక్తి, కన్నడ ప్రభ అనేటువంటి పేపర్లో పనిచేస్తున్నటువంటి ఒక ఆయన తెలిస్తే ఆయనకు ఫోన్ చేసి, నా పరిస్థితి ఇట్లా ఉంది, నేను ఇలాగా జాబ్ చేయాలనుకుంటున్నాను, మీరు ఏదైనా జాబ్ ఇప్పించగలరా అంటే, ఇదివరకు ఆ కుటుంబంతో ఉన్నటువంటి పరిచయంతో ఆ పెద్ద ఆయన ఓకేనమ్మా అయితే నువ్వు జయనగర్ 4th బ్లాక్ రా అని చెబితే ఆవిడికి జయనగర్ అంటే తెలియదు, మెజెస్టిక్ అంటే తెలియదు బెంగళూరులో. అప్పటి వరకు ఊరు దాటి వెళ్ళినటువంటి మహిళ అండి. సో పలానా మెజెస్టిక్ ఉంటుంది, అక్కడ బస్సు దిగు, ఇట్లా రా జయనగర్కి రా అని ఉదయం 5 గంటలకల్లా రా అని చెబితే ఆమె ఆ ఊరు నుంచి మొట్టమొదటిగా మెజెస్టిక్ వచ్చి బెంగళూరులో, అక్కడి నుంచి జయనగర్కి వచ్చి 5 గంటలకు వెయిట్ చేసి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అండి. ఒక ఒంటరి మహిళ, ఇన్ని కష్టాలతో ఉన్నటువంటి ఆమె తెలియని ప్రాంతంలో టౌన్లోకి వచ్చి అక్కడ వెయిట్ చేస్తే 5 గంటలకి ఎవరైతే మన సహాయం చేయాలో వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. 6, 7, 8, 9, 10, 11, 12 ఫోన్ స్విచ్ ఆఫ్. ఏం చేయాలో తెలియదు పాపం. అక్కడే అలా ఏడుస్తూ అక్కడ అలా కూర్చుని ఉందటండి. 1 గంటన్నరకి ఫోన్స్ ఆన్ అయిందటండి. 1 గంటన్నరకి ఫోన్ ఆన్ అయితే అప్పుడు మాట్లాడింది. అయ్యో పాపం నేను మర్చిపోయాను తల్లి, నేను రాత్రి వరకు కూడా షూటింగ్లో ఉండటం వల్ల నీ ఫోను అటెంప్ట్ చేయలేకపోయాను అని అప్పుడు ఆయన కలిసి ఆయన మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఏదో జాబ్ చూపిస్తానన్న సందర్భంలో ఆవిడ సీరియల్స్లో యాక్ట్ చేయాలనుకుంది. కానీ ఆ అవకాశం రాక బెంగళూరుకి ఫ్యామిలీని తీసుకొచ్చి 2 పిల్లలు, పేరెంట్స్, ఎందుకంటే ఈమె జాబ్ చేస్తే పిల్లల్ని చూసుకునేటువంటి వాళ్ళు ఉండారు కాబట్టి పేరెంట్స్ని కూడా తీసుకొచ్చింది. ఆ రోజుకి ఏ జాబు లేదండి. ఏదో తెలియనటువంటి ధైర్యం ఆమెని ఆ బెంగళూరుకి తీసుకొచ్చింది. హౌస్ కీపింగ్ చేసిందండి. గార్మెంట్ ఫ్యాక్టరీలో
డైలీ వేస్కి వర్క్ చేసిందండి ఆమె. మూడవది నర్సింగ్ కాలేజీలో లైబ్రరీగా పనిచేసిందండి. చూడండి, చిన్న పిల్లలు, ఈ చిన్న ప్రయాణం, పెద్ద టౌన్లో కష్టాలు. ఈ సందర్భంలో ఆమెకి ఏం జరిగిందంటే అండి, 2008లో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో, ఎందుకంటే ఈవిడ ఆలోచన అంతా కూడా యాక్ట్ చేయాలి అనేటువంటి తిరుగుతూనే ఉంది. సో లైవ్లీవుడ్ కోసం ఈ జాబులు చేసుకుంటూ కష్టపడుతూ కుటుంబాన్ని తీసుకుంటూ వస్తుంది, ముందుకు తీసుకువెళ్తూ ఉంది. సో ఆ సందర్భంలో 2008లో డైరెక్టర్ డిపార్ట్మెంట్లో వస్తే జాయిన్ అయిపోయిందండి. అక్కడ జాయిన్ అయిన తర్వాత అలా మళ్ళా 4 సంవత్సరాలు ప్రయాణం చేసిన తర్వాత 2012కి వచ్చేటప్పటికి ఆవిడకి యాక్టింగ్ ఆపర్చునిటీ వచ్చింది అక్కడ కన్నడ సీరియల్స్లో. అక్కడి నుంచి ఆవిడ ప్రయాణం మరొక కొత్త రూపు తీసుకుందనమాట అండి. ఈ సందర్భంలో, ఈ షూటింగ్కి వెళ్ళిన సందర్భంలోనండి, మనం ఎప్పుడు అంటుంటాం, మనం పరిస్థితులు అర్థం చేసుకునేటప్పుడు మన ఆలోచన విధానం మారుతుందని. అక్కడ ట్రైబల్స్ షూటింగ్కి వెళ్ళిందటండి. ట్రైబల్ ఏరియాలో షూటింగ్కి వెళ్ళి అక్కడ కష్టాలు చూసిందటండి. అక్కడ కష్టాలు చూసి చలించిపోయి, అరే వీళ్ళ కష్టాల ముందు నా కష్టం ఎంత అని ఆవిడకి ఇంకా తెలియనటువంటి ధైర్యం వచ్చిందండి. సో తెలియనటువంటి ధైర్యం వచ్చిన తర్వాత మరింత ఉత్సాహంగా, మరింత భరోసాతో ఆవిడ యొక్క జీవనాన్ని మొదలుపెట్టిందండి. మరలా ఆ సీరియల్ ఎక్కడైతే మనకి పాపులారిటీ మొదలైందో అక్కడి నుంచి మొదలైంది. చూడండి, అంటే ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి ప్రయాణం చాలా మందిలో జరుగుతూ ఉంటుందండి. కానీ ఆ భయాన్ని తొలగించి బయటకు వచ్చినటువంటి మహిళలు చాలా కొంతమందే ఉంటారు. సో ఆ కొంతమందిలో ఈమె సక్సెస్ఫుల్గా పిల్లలను కూడా అంతే స్థాయికి తీసుకొచ్చిందండి. పిల్లవాడు 22 సంవత్సరాలు, ఆయనకు కూడా ఈ సీరియల్స్లో యాక్ట్ చేయాలని ఆడిషన్ కూడా ఇవ్వడం జరిగింది. అమ్మాయి డిగ్రీ చదువుతుంది, మన హైదరాబాద్లో డిగ్రీ జరుగుతుంది. సో వాళ్ళు కూడానండి, మీ ప్రయాణం మనం చూస్తే భర్త నుంచి వేరుపడి పిల్లలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు జనరల్గా సింగిల్ పేరెంట్తో. వీళ్ళు అమ్మ మీద ఎంతో అమితమైనటువంటి ప్రేమతో ఉన్న పిల్లలండి వీళ్ళిద్దరూ కూడా. అంటే పేరెంటింగ్ విషయంలో, ఆవిడ కెరియర్ కష్టం విషయంలో, పేరెంటింగ్ విషయంలో చాలా చక్కగా ముందుకి తీసుకెళ్ళినటువంటి సందర్భం ఇది. ఖచ్చితంగా అండి, ఇక్కడ వరకు జరిగిన పాఠం, ఇక్కడ వరకు జరిగినటువంటిది చాలామందికి ఆదర్శం అండి. కానీ ఎంత జీవితం అయినా సరే మనం చేసే 1-2 తప్పులు అదో పాతాళానికి తొక్కేస్తాయి, ఆ విలువని మొత్తం సమాజం నుంచి తీసి పాడేస్తాయి అనేటువంటి దాంట్లో ఇది ఒక ఉదాహరణ అండి. సో లాస్ట్లో జరిగినటువంటి చివరి మెట్టు ఏదైతే ఉందో, ఆమె చందుతో జరిగినటువంటి సంబంధం, ఆ తర్వాత జరిగినటువంటి ప్రయాణం, ఇటు ఈమె కుటుంబాన్ని, అప్పటి వరకు ఆ చందుయే సర్వస్వం అనుకుని జీవిస్తున్నటువంటి శిల్ప గారు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళని అతలాకుతం చేసేసిందండి. చూడండి, వీళ్ళు ఎలా కలిసారు సార్ అసలు? వీళ్ళు ఇద్దరు కూడా, ఆమె 2012లో కన్నడ ఇండస్ట్రీలో స్టార్ట్ అయిందని చెప్పాను కదండి. ఆ తర్వాత మనకి తెలుగు ఇండస్ట్రీలో కూడా, తెలుగు సీరియల్స్లో కూడా వీళ్ళిద్దరూ కలిపి యాక్ట్ చేయడం జరిగిందండి. ఎప్పుడైతే వీళ్ళు కలిపి యాక్ట్ చేయడం జరిగిందో ఆ సందర్భంలో ఒకానొక పరిస్థితిలో ఒక సీరియల్ జరుగుతుండగా ఒక సీన్ జరుగుతుంది. అప్పటికి వీడికి కొంత పాపులారిటీ వచ్చింది. చందు కూడా అక్కడే ఉన్నాడు, ఆయన కూడా చిన్న క్యారెక్టర్స్ చేస్తూ ఉన్నాడు. చేసేటువంటి క్రమంలో ఒక సీన్లో చీరను అంటించేటువంటి సీన్ ఉందటండి. అక్కడ కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల ఎక్కువ పెద్ద మంట రావటంతో, అంటే ఆ పవిత్ర గారి చీరే అంటుకునేటువంటి సందర్భం ఆ సీన్ అనమాట అండి. ఆవిడ సుఖ తప్పి పడిపోతున్నటువంటి సందర్భంలో అక్కడున్న 14-15 మంది కొంచెం స్పందించలేనటువంటి పరిస్థితులు, ఈయన వాళ్ళందరికన్నా ప్రోయాక్టివ్గా స్పందించి ఆవిడని కాపాడడం జరిగిందండి. సో ఆవిడ స్పృహ తప్పిపోతుంటే దవడ మీద కొట్టడం జరిగింది. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. హాస్పిటల్కి వెళ్ళిన తరువాత డాక్టర్ చూసి స్పృహ వచ్చిన తర్వాత ఏంటి ఇక్కడ ఇలా మార్క్స్ ఉన్నాయని అడిగినప్పుడు వాళ్ళందరూ కూడా చందుని నిందించి, ఇదిగోండి ఇతనే కొట్టాడు అంటే, డాక్టరు అలా కొట్టడం వల్ల అన్కాన్షియస్గా వెళ్ళవలసినటువంటి ఆమె కాన్షియస్ స్టేట్లో ఉండి ఈ రోజున బతికింది అని చెప్పడంతో, అది ఆమెకు తర్వాత తెలియటంతో ఈయన వల్లే నా జీవితం మళ్ళా తిరిగి వచ్చింది అనేటువంటి ఒక సీన్ అక్కడ ఆ జీవితంలో జరిగింది వాళ్ళిద్దరిలో. అది అక్కడ వరకు కూడా ఇంకా ఆ 2 కుటుంబాలని కూడా, అంటే అది మంచి పని, కానీ దాన్ని తీసుకునేటువంటి విధానం వేరేగా తీసుకోవడంతో 2 కుటుంబాలని అతలాకుతం చేసేసిందండి. సో అంటే ఫైనల్గా నేను చెప్తున్నది ఏంటంటే, ఈవిడ యొక్క కంప్లీట్ స్టోరీలో 10 అంకాలు అనుకుంటే లాస్ట్ 2 చివరి స్టేజ్ని పక్కన పెడితే 8 స్టేజెస్ మనం చూస్తే, అంటే ఆవిడ చిన్నప్పటి నుంచి ఈ పిల్లల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చినటువంటి సందర్భం చాలా మందికి ఆదర్శం అండి. ఇది మాత్రం ఒప్పుకోవాలి, కొంతమందికి నచ్చినా నచ్చకపోయినా సరే. కానీ చివరిలో చేసిన ఆ తప్పులు
మొత్తం ఈ ప్రయాణాన్ని విలువ లేకుండా చేసేసినాయండి. మనం అదే చెప్తున్నాం ఇక్కడ. మనం చేసేటువంటి ఏదైనా సరే లాస్ట్ టైం కూడా మీరు చెప్పారు, ఏదైనా అలాంటి వలయంలో చిక్కుకున్నప్పుడు మనం తీసుకునేటువంటి స్టెప్ ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి మీ జీవితాన్ని పాజ్ చేయండి అని మీరు అన్నారు, రైట్? ఆ తర్వాత ఏం జరగబోతుందో పాజ్ చేసి మీ జీవితాన్ని చూడండి అని. సో ప్రతి ఒక్కరూ కూడా దాన్ని అలవాటు చేసుకోవాలండి. సో ఇప్పుడు ఈ సందర్భం వచ్చేటప్పటికి చూడండి, ఈమె ఒంటరి మహిళగా ఎన్ని కష్టాలు పడ్డాలో అన్ని కష్టాలు పడి వాటిని అధిగమించి ముందుకు వచ్చినటువంటి ఆమె అండి పవిత్ర జయరాం గారు. ఆవిడికి తెలిసినంత కష్టాలు మరొక ఎవ్వరికి తెలియదు ఒంటరి మహిళకి. కానీ అదే కష్టాలు శిల్పా గారికి వస్తుంటే ఆమె ఎక్కడికి వెళ్ళిపోయింది ఆ మనసు? ఆమె పడినటువంటి కష్టాలే కదా ఇప్పుడు చందు ఇలా టర్న్ అవ్వటం వల్ల అదే కష్టాలు ఆ శిల్పా గారికి. ఆమెకు కూడా 2 పిల్లలండి, ఒక బాబు పాప ఉన్నారు. మరి ఆ కష్టాలను ఆమె చూడలేకపోయిందే. ఆ కష్టాలను చూసి ఉండగలిగితే చందు కూడా అమితమైనటువంటి గౌరవం సొసైటీలో ఉండేటువంటిది, ఈమె యొక్క గౌరవం పెరిగేది, ఈ కుటుంబం చక్కగా ఉండేది, మొత్తం కుటుంబం 2 కుటుంబాలకు కూడా రక్త సంబంధికుల్లాగా ఎంతో ఎంతో అన్యోన్యంగా ముందుకెళ్ళేటువంటి సందర్భం ఉండి గౌరవంతో కూడినటువంటి బంధాలు ఉండేటువంటివి. సో కానీ అది వేరే టర్న్ తీసుకోవటం వల్ల కంప్లీట్గా 2 కుటుంబాలు అతలాకుతం అయిపోయినాయండి. ఎలా సార్ అంటే అసలు వీళ్ళిద్దరు జర్నీ ఏ విధంగా స్టార్ట్ అయింది? అంటే ఇది మొదటి ఒక సంఘటన ఇప్పుడే చెప్పుకున్నామండి మనం. ఎలాగా ఏ విధంగా వాళ్ళిద్దరి మధ్య ఒక బంధం ఎప్పుడు ఏర్పడింది, గౌరవంతో కూడిన బంధం ఎప్పుడు ఏర్పడింది అనేటువంటి ఒక ఇన్సిడెంట్ చెప్పాను. ఆ తర్వాత జరిగినటువంటి ప్రయాణం ఎలా వాళ్ళని వెనక వైపుకి లాక్కి వెళ్ళిపోయింది అనే దాన్ని పార్ట్ 2లో చేద్దామండి. దాన్ని అంటే ఎక్కడ మనం ఆ ఎమోషనల్ కంట్రోల్స్ లేకపోవటం, మన యొక్క జీవితాన్ని తర్వాత జరగబోయేటువంటి స్టెప్ని అనుసంధానం చేయకపోతే వచ్చేటువంటి పర్యవసానాలు ఎలా ఉంటాయి అనేటువంటిది వీళ్ళ యొక్క జర్నీని అనుసరించి మనం పార్ట్ 2లో చేసే ప్రయత్నం చేద్దామండి దాన్ని. ఓకేనా, అంటే వీడియో లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి పార్ట్ 2లో చేద్దాం అని చెప్పేసి అంటూ ఉన్నారు. చాలామంది కూడా తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకు ఇంత వైరల్ అవుతుంది జీవితం, రెగ్యులర్ లైఫ్లో మనం చూసేటువంటి వాటిల్లో కొంతమందిది ఇలా ఉంటుంది అలా ఉంటుంది మాట్లాడుకుంటున్నాం కదా. వీళ్ళది బయటికి పడగానే అసలు ఏం జరిగింది, ఎందుకు అంత చేస్తున్నారు అని కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసి మరీ అడిగేటువంటి వాళ్ళు ఉన్నారు. సో డెఫినెట్గా ఇంకొక వీడియో చేద్దామండి ఏం జరిగింది అనేది. తప్పకుండా అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.